లవర్స్ కి షాకింగ్ న్యూస్. తెలంగాణలో దాదాపు 15 రోజుల పాటు థియేటర్లు బంద్ కానున్నాయి. రాష్ట్రంలో 2 వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు ఆపివేస్తామని తెలిపాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం వల్లే సినిమా ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. సినిమా ప్రదర్శనల వల్ల లాభం సంగతేమో కానీ నష్టం ఎక్కువగా వస్తుందని అంటున్నాయి థియేటర్ యాజమాన్యాలు. ఆర్థిక ఇబ్బందుల వల్లే స్వచ్ఛందంగా షోలు నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం పెద్ద సినిమాలు లేక జనాలెవరూ థియేటర్లకు రావడం లేదని, నిర్మాతలు తమను ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని కోరుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాల కలెక్షన్ లేకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం. కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకొచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసిన సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది అని తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి. సాధారణంగా సమ్మర్లో సినిమాలు రిలీజ్ ఎక్కువగా ఉంటాయి. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను సమ్మర్లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి స్కూల్, కాలేజ్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా సినిమాలకు వస్తారు. కలెక్షన్స్ వస్తాయని అంతా భావిస్తారు. కానీ ఈ సమ్మర్ సీజన్ మాత్రం సినీ పరిశ్రమకు భారీ ఎఫెక్ట్ ఇచ్చింది. ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండడంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో కొన్ని చిన్న చితక సినిమాలు థియేటర్స్లో రిలీజ్ కాగా మరికొన్ని ఓటీటీలో విడుదలయ్యాయి. ఓటీటీల సంగతి అటుంచితే థియేటర్లలో విడుదలైన సినిమాలను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లో చిన్న సినిమాలు వేస్తే థియేటర్స్కి ఎవరూ రావట్లేదు. ఓ 10 మంది వచ్చినా ఆ కలెక్షన్స్ కరెంట్ రెంట్లకు కూడా రావట్లేదు. సమ్మర్ మొదలైనప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలను చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యాజమాన్యాలన్నీ ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు 10 రోజులు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. థియేటర్స్కి జనాలు ఎవరు రావట్లేదన్న కారణంతోనే థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో చిన్న సినిమాలకు దొరికిన ఒక్క అవకాశం కూడా పోతుంది. 10 రోజులు అంటే ఈ వారం, వచ్చే వారం రిలీజ్కి కూడా పలు చిన్న సినిమాలు స్కెడ్యూల్లో ఉన్నాయి. రాజు యాదవ్, లవ్ మీ సినిమాలతో పాటు మరికొన్ని చిన్న చిన్న సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. థియేటర్ యాజమాన్యాల తాజా నిర్ణయం ఈ చిన్న సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఇవన్నీ రిలీజ్ అవుతాయా లేదా వాయిదా పడతాయా అనేది ఇంకా చూడాలి. మొత్తానికి ఈ సమ్మర్ సినిమా పరిశ్రమకి భారీ నష్టాన్ని మిగిల్చింది. థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాల కలెక్షన్ లేకపోవడం, పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం. కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది. ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు 10 నుంచి 12 వేల ఖర్చు ప్రతిరోజు. హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో 15 నుంచి 18 వేల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాల వల్ల బంద్ ఏం కాదు. కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకొచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసిన సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు, కేవలం థియేటర్లు కలెక్షన్స్ లేక బంద్ అయింది అని తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి.